ఇది గనక సున్నితమైన ప్రశ్న అయితే నన్ను క్షమించాలి. మీ గత జీవితాలు అడ్డొస్తాయన్న ఆలోచన కూడా రాలేదా? రాలే అసలు నేను ఏది వద్దు, నా లైఫ్ ఇది. పెళ్లి చేసుకున్న తర్వాత మే ఇద్దరం కలిసి యాక్ట్ చేసిన సినిమాలు 40 పైన. ఎక్కడ పోస్టర్లు చూసినా మావే ఉండేవి. సో జనం అంతగా ఆదరించడానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసారా, లేక మీ ఇద్దరు దంపతులుగా కనిపిస్తున్నారు కాబట్టి యాక్సెప్ట్ చేశారంట? మొదటి నుంచి కూడా మా పేరంటే జనానికి చాలా ఇష్టం. తర్వాత ఇంకా మా అత్తగారు కానీ మా ఆడబిడ్డలు కానీ అందరూ యాక్సెప్ట్ చేశారు. మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత వారిని ఎలా కన్విన్స్ చేయగలిగారు? అంటే ఒకటి ఆఫ్ కోర్స్ కృష్ణ గారు ఇష్టపడ్డారు, అదే కన్విన్స్ చేశాడు. అదే మీరు అఫెక్షనేట్ గా నేను అసలు తెలుసుగా వంటల మాయల మారి నేను వంట చేసి పెట్టేసి నేను షూటింగ్కి వెళ్ళినా సరే వెళ్ళే ముందు మా అత్తగారికి మామగారికి అన్ని వంటలు చేసి అక్కడ పెట్టేసి మేకప్ వేసుకుని షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఎంత ఇష్టమో వాళ్ళకి. మా అత్తగారు లాస్ట్ చనిపోయేటప్పుడు నిర్మల బెండకాయ కూర రసం ఉంటే తింటానన్నారు. అదే ఆవిడ లాస్ట్లో తినింది కూడా. 3 సినిమాలు అయిన తర్వాత నేను కృష్ణ గారి కాంబినేషన్లో 3 సినిమాలు అయిన తర్వాత అడిగాను నేను డైరెక్ట్ చేస్తానని. వద్దు నువ్వు ఇప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నావు, నువ్వు డైరెక్టర్ అయిపోయావు అనుకో, నేను బుక్ చేసేవాళ్ళు కూడా ఉండరు, ముందు ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు పూర్తి చేయి, దాని తర్వాత నువ్వు డైరెక్టర్ అవు అని అన్నారు.